క్రికెట్ భారతీయులకు ఈ పేరే ఓ ఎమోషన్. క్రికెటర్లను దేవుళ్లుగా పూజించే దేశంలో ఈ ఆటకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఐపీఎల్ హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఇటీవల కాలంలో ఆటను ఆస్వాదించడానికి చూడడం కన్నా బెట్టింగ్ కోణంలోనే చూడడం ప్రమాదకరంగా మారింది. ఈ క్రికెట్ పండుగను ఆసరాగా చేసుకొని బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. వేలల్లో పెడితే లక్షలు సంపాదించవచ్చంటూ యువతకు వల విసురుతోంది. మరి ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి పోలీసులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యువత అనుసరించాల్సిన నియమాలేంటి? T20 వరల్డ్ కప్ జాతర ముగిసిందో లేదో మళ్లీ ఐపీఎల్ పండుగ రాని వచ్చింది. క్రికెట్ అభిమానులకు ఎనలేని సంతోషాలు తెచ్చిపెట్టింది. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్లతో క్రికెట్ ప్రేమికులు మైమర్చిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. సెల్ ఫోన్ల నుంచి తల పక్కకు తిప్పడం లేదు. క్రికెట్ అంటే పడి చచ్చిపోయే ఇలాంటి యువతకు బెట్టింగ్ మాఫియా గాలం వేస్తోంది. ఆనందంగా ఆటను ఆస్వాదిస్తున్న యువత మెదడులోకి విషం నింపుతోంది. ఆకట్టుకునే ప్రకటనలు, ఆకర్షణీయ ఆఫర్ల పేరిట వాళ్ల చుట్టూ బిగిస్తోంది. ఒక్కసారి వారి వలకు చిక్కామంటే ఇక బయటకు రావడం కష్టం. మరి ఇంతకీ వారి ప్రలోభాలేంటి? యువతనే టార్గెట్ చేసుకోవడానికి కారణమేంటి? క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో బెట్టింగ్ నిర్వాహకులు మరోసారి పంజా విసురుతున్నారు. సామాన్యులు, యువత, విద్యార్థులు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ బెట్టింగ్ వలలో చిక్కి అప్పులో పాలై అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చే మార్గం లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ దందా శృతిమించడంతో గతంలో ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించడంతో ఇప్పుడు నిర్వాహకులు రూటు మార్చారు. టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ దందా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. నగరాలకు దూరంగా ఫామ్ హౌజులు, రహస్య ప్రాంతాల్లో ఆఫ్లైన్ బెట్టింగ్ నెట్వర్క్లు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తొలుత లాభాలు వచ్చినట్లు అనిపించినా చివరికి అప్పులు మాత్రమే మిగులుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక యువత డిప్రెషన్లోకి వెళ్లడంతో పాటు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ వివరించారు. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నోటు బెట్టింగ్ యాప్స్ తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్ తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త కొత్త యాప్స్ తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా మంది వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలా మంది బలి అయిపోయినారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. బెట్టింగ్ దందాను అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా పెట్టింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఆఫ్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకేమాదిరి సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది.